అధ్యాయంలో ఉన్నటువంటి సంభవం ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు తన పరిచర్యలో భాగంగా ఆయా ప్రాంతాలకు వెళుతున్న సందర్భంలో ఆయన గెరాసేనుల ప్రాంతం అనేటువంటి దేశానికి వెళ్ళాడు. గెరాసేనుల దేశం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో అడుగుపెట్టి పెట్టగానే సమాధులలో నుండి అపవిత్రాత్మలు పట్టిన ఒకడు నన్నేమి చేయొద్దు అని కేకలు వేస్తూ రావటం యేసు ప్రభు చూశాడు. వాడి పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఒంటి మీద నూలు పోగు కూడా లేదు, వస్త్రహీనుడిగా ఉన్నాడు, భయంకరమైన కేకలు వేస్తున్నాడు, కాళ్ళు చేతులు బంధించబడ్డాయి, తనను తాను గాయపరుచుకుంటున్నాడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉండగా యేసయ్య ఆ వ్యక్తిని తాకి స్వస్థపరిచాడు. స్వస్థపరిచినప్పుడు ఈ వార్త ఆ నోట ఈ నోట పాకి అనేకులు ఆ వ్యక్తిని చూడడానికి వచ్చారు. ఏ వ్యక్తిని? అపవిత్రాత్మలు పట్టి వస్త్రాలు ఏమాత్రం లేని, ఎవడి చేత కూడా బంధించలేని పరిస్థితుల్లో కడుతున్నారు, కానీ ఏం చేసేసుకున్నాడు? తెంపేసేసుకున్నాడు. కాళ్ళకు కడుతున్నారు, తెంచేసుకున్నాడు. చేతులు కడుతున్నారు, తెంచేసుకున్నాడు. ఎవరి చేత బంధింపబడలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి, కేకలు వేస్తున్న ఈ వ్యక్తి, సమాధులలో నివసిస్తున్న ఈ వ్యక్తి వస్త్రాలు కట్టుకొని నిండుగా ఉండడం చూసి ప్రజలట ఆశ్చర్యపోయారు, భయపడ్డారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇతను ఎవరు? ఒక భయంకరమైన అపవిత్రాత్మల చేత పట్టబడిన వ్యక్తి, నింపబడిన వ్యక్తి. ఇతను ఎవరు? వస్త్రాలు వేసుకోవడానికి ఇష్టపడని వ్యక్తి. ఇతను ఎవరు? ఎవరి చేత బంధించబడలేని, లోబడలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఇతను ఎవరు? సమాజంలో కాక సమాధులలో బ్రతకడానికి ఇష్టపడిన వ్యక్తి. ఇతనెవరు? పిచ్చి కేకలు వేస్తున్న వ్యక్తి. ఇతనెవరు? తన దేహమును తానే గాయపరుచుకుంటున్న వ్యక్తి. యేసయ్య తాకగానే ఆ రోజు అతడు బాగుపడ్డాడు. అతను చూసిన అనేకులు ఆశ్చర్యపోయారట, భయపడ్డారు మరి కొంతమంది. ఇతను అన్నాడు బాగుపడిన తర్వాత, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, దయచేసి నీతో కూడా నన్ను రానిమ్ము అంటే యేసు ప్రభు చెప్పింది ఏంటి తెలుసా? నీవు నీ ఇంటికి వెళ్ళి నీ ఇంటి వారందరికీ నువ్వు సాక్షిగా బ్రతుకు చాలు అన్నాడు. యేసు ప్రభు చెప్పింది నీవు ఇంటి వారి ఎదుట సాక్షిగా బ్రతుకు చాలు అన్నాడు. కానీ ఇతడు డెకపోలి అంతా కూడా యేసు ప్రభు చేసినటువంటి అద్భుతానికి సాక్షిగా బ్రతికాడు. డెకపోలి అంటే 10 పట్టణాల సముదాయం అని అర్థం. అంటే చూడండి, ఒక దెయ్యం పట్టిన వ్యక్తి విడుదల పొంది 10 నగరాలలో 10 పట్టణాల్లో సాక్షిగా ఉన్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దామా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను అంటున్నాను, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత, యేసు చేత తాకబడిన తర్వాత, రూపాంతరపరచబడిన తర్వాత అతని యొక్క స్థితిని చూసిన అనేకులు ఆశ్చర్యపడ్డారు, భయపడ్డారు. మీలో కొంతమంది రక్షించబడిన వారు ఉన్నారు, ఎక్కువ శాతం. కొంతమంది మందిరానికి వస్తున్నారు కానీ ఇంకా బ్యాప్టిజం అనుభవాలలో లేరు. కొంతమంది ఈరోజే క్రొత్తగా వచ్చి కూర్చున్నారు. రక్షించబడిన వాళ్ళ సంగతి నేను అడుగుతున్నాను. నువ్వెన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు కదా, నీ మారు మనస్సుని, నీ యొక్క రూపాంతరపు అనుభవాన్ని చూసిన ఎవరైనా ఆశ్చర్యపడ్డారా? ఒకప్పుడు అలా ఉండే మనిషి ఈరోజు ఇట్లా తయారైంది. ఎంత మార్పు, ఎంత ఆత్మీయత, ఎంత పరిశుద్ధత అనే స్థాయిలో నువ్వు రాగలిగితే నిజంగా నువ్వు దేవుని కొరకు సాక్షిగా బ్రతకగలవు. ఈ రాత్రి ఎందుకు ఈ కూడికంటే, రక్షించబడిన వారును, ఈ మధ్య మందిరానికి వస్తున్న వారును, ఈరోజే వచ్చిన వాళ్ళు కూడా అందరూ ప్రకటిస్తున్న నేను, దైవజనులైన మేము అందరం కూడా మనం అందరం ఎవరికి సాక్షులుగా బ్రతకాలి చెప్పండి? మనల్ని బ్రతికించిన, విడిపించిన, నడిపించిన, సమకూర్చిన, కరుణించిన, అన్ని విషయాలలో ఆదరించిన, ఓదార్చిన
దేవునికి మనం ఏమవ్వాలి? సాక్షిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇతని పరిస్థితి ఎట్లా ఉందయ్యా అంటే, అతని గురించి వ్రాయబడిన మాట 2వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు. చాలు. ఏం పట్టినోడు? నేటి సంఘం కూడా ఏ ఆత్మ చేత నింపబడిందో తెలుసా? మీరు అంటారేమో పరిశుద్ధాత్మ చేత నింపబడిందండి. కొంతమంది పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవంలో ఉన్నారు. వెల్ అండ్ గుడ్, మంచిది, దేవునికి స్తోత్రం. అయితే అనేకులు నేటి దినాలలో ఏ ఆత్మ చేత నింపబడ్డారంటే, ఈ సేనా దయ్యం బట్టినోడు అపవిత్రాత్మ చేత నింపబడినట్లుగా నేటికి సంఘానికి వస్తూ కూడా ఏ ఆత్మ చేత నింపబడ్డారు చెప్పండి? అపవిత్రాత్మ. భయంకరమైన అపవిత్రాత్మ. పైకి పరిశుద్ధుల్లాగా కనబడుతున్నారు కానీ, మందిరానికి వచ్చేవాళ్ళలాగే ఉంటున్నారు కానీ, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో పరిశీలిస్తే వారిని ఏలుబడి చేయుచున్న ఆత్మ ఏంటయ్యా అంటే అపవిత్రాత్మ, అన్క్లీన్ స్పిరిట్. ఈరోజు నేను అంటాను, నువ్వు ఆత్మ చేత నింపబడ్డావా, అపవిత్రాత్మ చేత నింపబడ్డావా? నువ్వు స్వపరీక్ష చేసుకునే సమయం ఇది. రోమపత్రిక 8వ అధ్యాయం సెలవిస్తుంది, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారు వారందరూ ఏమవుతారు చెప్పాలి? దేవుని కుమారులు అవుతారు. స్తోత్రం చెప్పండి. ఎందరు దేవుని ఆత్మ చేత నింపబడతారు వారందరూ ఏమవుతారు? నడిపించబడతారు వారందరూ ఏమవుతారండి? దేవుని కుమారులు. మరి దేవుని ఆత్మ చేత నడిపించబడితే దేవుని కుమారులైతే, అపవిత్రాత్మ చేత నడిపించబడితే మీరే చెప్పండి, అపవాది కుమారులు. ఈరోజు మనం ఎందుకని పిలువబడ్డాం ఇక్కడికి అంటే, అపవాది కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి కాదు, ఆ అపవాది సంఖ్యల నుంచి, బానిస బంధకాల నుంచి విడిపించబడి, మనం దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని పిల్లలముగా మార్చబడి ఆయన కొరకు బ్రతకడం కొరకు, అనేకులు బ్రతికించడం కొరకు, సాక్షిగా జీవించడానికి మనం సంఘానికి వచ్చాం. యేసుక్రీస్తు గురించి వింటున్నాం. ఈ రాత్రి ఒకవేళ మునుపెన్నడు వినినా వినకపోయినా ఈ రాత్రి నువ్వు వచ్చి కూర్చున్నావంటే ఎందుకు నువ్వు వచ్చావు అంటే, నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడాలి, అపవిత్రాత్మ చేత కాదు. ఈరోజు అనేకులు సంఘాల్లో చేర్చబడి కూడా వాళ్ళల్లో ఏలుబడి చేస్తున్న ఆత్మ ఏంటంటే అన్క్లీన్ స్పిరిట్, అపవిత్రాత్మ. వారు చేసే పనులలో అపవిత్రత, మాట్లాడే మాటల్లో అపవిత్రత, చూసే చూపుల్లో అపవిత్రత, సంబంధ బాంధవ్యాలలో అపవిత్రత. వారు ఎవరితో స్నేహాలు చేస్తారో ఆ స్నేహాలు కూడా అపవిత్రమైనవే. క్రైస్తవుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకతే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే తెల్ల బట్టలు కాదండి. పరిశుద్ధత అంటే పరిశుద్ధమైన పాటలు పాడటం కాదండి. పరిశుద్ధత అంటే మందిరానికి వచ్చి నిలువు మోకాళ్ళేసి చేతుల పైకెత్తడం కాదండి. పరిశుద్ధత అంటే పెద్ద బైబిల్, పెద్ద ముసుగు, పెద్ద ప్రార్థన, పెద్ద పాట కాదు. వాట్స్ మెంట్ బై హోలీనెస్? పరిశుద్ధత అనేది ఎప్పుడు కూడా ప్రత్యేకతలో నుంచి వస్తుంది. మూర్ఖులైన ఈ తరము వారికి వేరాయి ఏమవ్వాలి? రక్షణ పొందాలి. వేరవ్వటమే పరిశుద్ధత. ఏం వేరవ్వాలి? నీ కులమైనా, మతమైనా, నీ బంధువులైనా, రక్త సంబంధికులైనా ఒక్కసారి నువ్వు రక్షించబడిన తర్వాత వారి వలె నువ్వు మాట్లాడకూడదు, వేరవ్వాలి. వారి వలె నీ వస్త్రాలు ఉండకూడదు, వేరవ్వాలి. వారి వలె నీ సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు, వేరవ్వాలి. వారి వలె జీవించకూడదు, వేరవ్వాలి. నీకున్న పరిస్థితులన్నీ కూడా మారితేనే అది ప్రత్యేకత అంటారు. ప్రత్యేకతలో నుంచి ఏమొస్తుంది? పరిశుద్ధత. ఈరోజు చాలా మంది పేరుకు రక్షించబడ్డారు కానీ, పేరుకు రక్షించబడ్డారు కానీ చెప్పండి, వాళ్ళల్లో పవిత్రతను గురించిన తీవ్రత లేదు, ప్రత్యేకతను గురించిన ఆకాంక్ష లేదు. ఈరోజు మన జీవితాల్లో ఈ లోకమునకు వేరై ప్రత్యేకంగా జీవించాలన్న ఆశ కలుగునుగాక. ఆమేన్. ఈ ఆశ లేకపోతే మనం యేసు ప్రభుని నమ్ముకొని ఏం ఉపయోగం?
ఇతడు అపవిత్రాత్మ చేత నింపబడినట్లుగా ఈరోజు ఇతడు సమాధుల్లో ఉండి అపవిత్రాత్మ చేత నింపబడ్డాడు. కానీ నేడు సంఘాలలో ఉండి అపవిత్రాత్మ చేత నింపబడుతున్నారు చాలా మంది. ఎక్కడుండి? యేసు ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుణ్ణి గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. సైలెన్స్. వాక్యం చెప్పేటప్పుడు ఎవ్వరు గొంతు వినపడకూడదు. ఓకే, మంచిదాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఎట్లా ఉండాలా? పరిశుద్ధులై ఉండుడి. ఇందులో 2 కోణాలు చెప్తా. ఒకటి, నేను పరిశుద్ధంగా జీవించగలిగాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై జీవించగలరు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు అంటే దేవుని కుమారుడు, ఆయన పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి పరిశుద్ధంగా జీవించగలడు, మనకెట్లా సాధ్యమైంది అని అనుకుంటారేమోనని యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా ఎట్లా ఉండగలరు? పరిశుద్ధంగా ఉండగలరు. యేసు ప్రభు పరిశుద్ధంగా జీవించడానికి ఒక ప్రత్యేకమైన శరీరాన్ని ఏమన్నా ధరించి వచ్చాడా? రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆయన పాప శరీరాకారాన్ని ధరించాడట. బైబిల్ ఏం చెప్తుంది? పాప శరీరాకారం అంటే, పాప శరీరాకారం అంటే అర్థం ఏంటి? పాపులమైన మనము ఎటువంటి శరీరమును కలిగి ఉన్నామో, ఆ శరీరానికి ఎటువంటి స్వభావం ఉందో, ఆ శరీరానికి ఎటువంటి ధర్మం ఉందో చెప్పండి. అట్లాగే యేసు ప్రభుకి ఒక శరీరం ఇవ్వబడింది. కానీ ఆ శరీరంలో మాటలో కానీ, చూపులో కానీ, ప్రవర్తనలో కానీ, స్నేహాల్లో కానీ ఎక్కడ కూడా ఆయన అపవిత్రతను కనపరచలేకపోయి ఇంకా లోకానికి సవాలు చేసినటువంటి మాట ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో మతాలు ఉండొచ్చు, ఎంతోమంది దేవీ దేవతలు ఉండొచ్చు. నేను నీవు ఆరాధిస్తున్న యేసువలే నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా అని సవాలు చేసిన గొప్ప పరిశుద్ధుడు ఎవడూ లేడు. యెహోవాని దేవునిగా కలిగిన జనులు ధన్యులు. పరిశుద్ధుడైన యేసు ప్రభుని నువ్వు ఆరాధిస్తున్న నేనైనా నీవైనా ఎవరు మనో ధన్యులు. నీకు ఆస్తులుంటే ధన్యత కాదు, ఐశ్వర్యాలుంటే ధన్యత కాదు, మేడమిద్దలుంటే ధన్యతలు కాదు, మంచి ఉద్యోగాలుంటే ధన్యతలు కాదు. ఇవన్నీ మంచివే, నేను కాదంటలేదు. అసలైన ధన్యత ఏంటో తెలుసా? పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ పరిశుద్ధంగా జీవించడమే ధన్యత. ఇట్స్ ఎ బ్లెస్సింగ్, గ్రేట్ బ్లెస్సింగ్. ఎన్నటన్నిటికీ ఆయన మందిరానికి ఏది అనుకూలమట? పరిశుద్ధతయే అనుకూలం. ఎన్నటన్నిటికీ కాలాలు మారినా, దేశమే మారినా, పరిస్థితులు మారినా, ప్రాంతాలే మారినా, దేవునికి నీకు మధ్యలో అనుకూల పరిచయం ఒకటి ఉంది. దాని పేరేంటి చెప్పండి? పరిశుద్ధత. కొంతమంది వస్తారు, పాస్టర్ గారంటే ఎంత ప్రార్థన చేసినా కార్యం జరగట్లేదని గట్టిగా ప్రార్థన చేయండి అంటారు. 2 రోజులు ఉపవాసం పెట్టండి అంటారు, కార్యం జరగదు. నువ్వు ప్రార్థన చేసినా ఎందుకు కార్యం జరగట్లా? ఉపవాసాలున్నా ఎందుకని కార్యాలు జరగట్లా? కానుకలు ఇస్తున్నా ఎందుకని కార్యాలు జరగట్లా? నీ కానుకలు చూసి మోసపోయే దేవుడు కాదు, నీ భక్తిహీనమైన ప్రార్థన చూసి బోల్తా పడే దేవుడు అసలే కాదు. ఆయన ఎవరు అంటే, ప్రార్థిస్తున్న వ్యక్తిలో పరిశుద్ధతను చూసే దేవుడు. కాబట్టి నీ ఉపవాసాల కంటే, నీ ప్రార్థన కంటే, నీవు ఇచ్చే కానుకల కంటే ఆయన నీలో వెతుకుతున్నది ఏంటయ్యా అంటే పరిశుద్ధత. నిజముగా మొర్ర పెట్టు వారికి ఆయన ఎట్లున్నాడట అంటే, నిజంగా మొర్ర పెట్టడం అంటే అబద్ధంగా మొర్ర పెట్టడం కూడా ఉందనేగా. నువ్వు అనుకున్నావు నేను ప్రార్థన చేస్తున్నాను, కన్నీరు విడుస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను అనుకుంటున్నావు, కానీ అసలు పరిశుద్ధత లేదు నీలో పరిశుద్ధత లేదు. అందుకని నీ ప్రార్థన పరలోకం దాకా కాదు కదా, నీ ఇంటి పైకప్పు కూడా దాటట్లా. పరిశుద్ధుల ప్రార్థనలు పైకి వెళ్తాయి. ప్రార్థన యొక్క ఉద్దేశం, ప్రభువా కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి టమాటాలు కేజీ చెప్పండి, పచ్చిమిరకాయలు 10 రూపాయలు అన్నట్టుగా ఉండదు ప్రార్థన. కొంతమంది ప్రార్థన అట్లాగే ఉంటుంది, ప్రభువా అదివ్వు, ఇదివ్వు, దీవించు, ఆశీర్వదించు, ఇదే గాని ప్రార్థన, ప్రభువా నాలో ఈ పాపం ఉందయ్యా, నన్ను క్షమించయ్యా,
ఇది మొదలుకొని నేను మారు మనసు పొందాలని ఆశిస్తున్నానయ్యా, ప్రత్యేకంగా బ్రతకాలని కోరుకుంటున్నానయ్యా. ఈ ప్రాంతం ముందు నివసిస్తున్న ప్రజలలో ఈ కోరిక ఇది మొదలుకొని పుట్టునుగాక. ఏం కోరికో తెలుసా? నేను నా దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి. దేశం మారిన పరిశుద్ధత మారకూడదు. బైబిల్లో ఒక ఆయన తల్లిదండ్రులు లేరు, దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, భాష కాని భాష, పాపం చేసిన అడిగేవాడు ఎవడు లేడు. అలాంటి పరిస్థితులలో ఒక స్త్రీ ఆ వ్యక్తి మీద కన్ను వేస్తే దినదినము శోధిస్తూ ఉంటే చాలా చాకచక్యంగా తనను తాను కాపాడుకొని పరిశుద్ధంగా జీవించాడు. ఆయన పేరు యోసేపు. చాలా బాగా చెప్పారు. యోసేపు ఎలాంటి వ్యక్తో తెలుసా? అంత అందగాడైనా, అందమైన స్త్రీ అతని మీద కన్ను వేసిన ఎక్కడ కూడా ఆమెకు అవకాశం ఇవ్వకుండా, నా దేవునికి దృష్టికి నేను పాపాన్ని మూట కట్టుకోలేనమ్మా, ఈ దుష్కార్యం చేసి నేను పాపాన్ని మూట కట్టుకోలేనమ్మా. అప్పుడు దేవుడు అనుకున్నాడు, పోతిఫర్ ఇంట్లో ఇతడు ఇన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధతలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, స్త్రీ విషయంలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, ఇతనికి పోతిఫర్ ఇంట్లోనే కాదు దేశం అప్పగించినా పర్వాలేదు అని అనుకున్నాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పని స్థలంలో నువ్వు పరిశుద్ధంగా ఉండాలా. దేవుళ్ళో బ్రతుకుతున్నప్పుడు నువ్వు మందిరంలో పరిశుద్ధంగా బ్రతకాలి. మందిరంలోనే కాదు, నీ ఇంట్లో కూడా నువ్వు పరిశుద్ధతను కనపరచాలి. నీ పరిశుద్ధతను చూసిన దేవుడు నిన్నేం చేయాలి? అంచెలంచెలుగా హెచ్చించాలి. పరిశుద్ధత మాత్రమే నీవు దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి, అంచెలంచెలుగా హెచ్చించబడడానికి, ఎవరికి అందనంత ఎత్తైన శిఖరాలు ఎక్కడానికి, దేశం యొక్క ఉన్నత స్థలములలో నిలబడుటకు అవకాశమును, మార్గమును, కృపను కలిగించేది ఏంటి చెప్పండి? పరిశుద్ధత. స్తోత్రం. పగలంతా పనులకు వెళ్ళారా అంటే నాకు తెలియకడుతుంది. వెళ్ళారా లేదమ్మా? పాపం బాగా కష్టపడ్డారు, బాగా అన్నారు. నేను కూడా ఈరోజు ప్రయాణం బాగా చేశాను. పాస్టర్ గారు అన్నారంట, అమ్మ బాగా అలసిపోయి వచ్చానమ్మా, ఏమనుకోవద్దు, కూర్చొని వాక్యం చదువుతాను అన్నానంట. విశ్వాసులు తక్కువ వాళ్ళ, మీరు కూర్చొని వాక్యం చదివితే మేము పడుకొని వింటాంలే అయ్యా అన్నారంట. జాగ్రత్త, ఒక అరగంట సేపు జాగ్రత్తగానండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాల ప్రాయంలో, ఎన్ని సంవత్సరాలు? జస్ట్ 40 years. ఏమండి, 40 కూడా కాదు, 30 సంవత్సరాల ప్రాయంలో దేని మీద అధికారిగా ఉన్నాడు ఆయన? యోసేపు ఐగుప్తు మీద గవర్నర్గా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. జస్ట్ 30 years. నీ పరిశుద్ధత ఎంత ప్రభావం కలిగిందంటే, నీ వయస్సు కంటే గొప్ప కార్యాలు చేయగలదు, నీ అనుభవం కంటే గొప్ప కార్యాలు చేయగలదు. ఇతడు అపవిత్రాత్మ చేత నింపబడినట్లుగా మీరెవరు కూడా అపవిత్రాత్మ చేత నింపబడడానికి వీలు లేదు. ఈ దేహం ఎందుకు ఇవ్వబడింది అంటే, ఈ దేహం పరిశుద్ధాత్మనికి ఏంటంటే, స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. మన ఇల్లు పరిశుద్ధంగా ఉండాలని మనం అనుకుంటాం. ఎక్కడెక్కడో తిరిగిన చెప్పులన్నీ ఇంట్లో వేసుకొని తిరుగుతామండి. మన ఇంటిని అంత పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ఇష్టపడితే, దేవుని ఇల్లు ఇది. మన దేహం ఏంటి? అవర్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మనికి నిలయం. నీ ఇల్లు గొప్పదా? దేవుని ఇల్లు గొప్పదా? మరి నీ ఇంటిలోనే అంత పరిశుభ్రత పాటిస్తూ ఉంటే దేవుని ఇంట్లో ఇంకెంత పరిశుద్ధంగా మనం బ్రతకాలి. ఒకవేళ మీ ఆయనకి తాగే అలవాటు ఉందనుకోండి, చేసా తెచ్చుకొని ఇంట్లో తాగుతున్నాడు అనుకోండి, నట్టింట్లో, మీరేం చేస్తారు? మా ఆయనే చక్కనయ్యా అంటావా? తిట్టి పంపించవో? నీ దేహం అంతకంటే పవిత్రమైంది కదా. ఇందులో ఏ కోశాన కూడా అపవిత్రత లోపలికి రాకూడదు. నేటి దినాల్లో చూస్తే చిన్న పిల్లల్లో కూడా పాప ప్రవృత్తి, అపవిత్రత.
వచ్చేస్తుంది వాళ్ళల్లో. ఎందుకయ్యా అంటే 7-8 చదివేసరికి వీడికి ఇంత మొబైల్, ఇంత ఫోను, చెట్టు కింద కూర్చోటం, నిద్రలు పట్టడం, దెయ్యాలు తిరిగినట్టు తిరుగుతారు వాళ్ళు. వాళ్ళల్లో తల్లిదండ్రుల మాట ఇంకేమింటారు వాళ్ళు? పరిశుద్ధత కావాలి. దానియేలు తన జీవితంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే తనను తాను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించిన వాడై. ఏం ఉద్దేశించాడు? నీ జీవితం ఎడల నీకు ఉండవలసిన ఉద్దేశం ఏంటి తెలుసా? నేను అపవిత్రపరచబడకూడదు ఎట్టి పరిస్థితుల్లో, ఏ సమయంలో, ఎవరి మధ్య, తెలిసిన వాళ్ళ మధ్య, తెలియని వాళ్ళ మధ్య, అయినోళ్ళ మధ్య, కానోళ్ళ మధ్య, మందిరంలో, ఇంట్లో, వ్యక్తిగతంగా, 100 మందిలో ఎట్లుండాలా? పరిశుద్ధతను కాపాడుకోవాలి. యేసు ప్రభు 33.5 సంవత్సరాల యవ్వన కాలములో, యుక్త కాలంలో మన కొరకు ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ కల్వరి సిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని గర్చాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు జీవితం గురించి చదివితే నా మట్టుకు నాకు అనిపిస్తుంది ఆయన ఏదో 60-70 సంవత్సరాల మనిషిలాగా అనిపిస్తాడు. ఎందుకంటే ఆయన అనుభవాలు, ఆయన మాటలు, ఆయన జ్ఞానం అలా ఉంటుంది. కానీ మనం లోతుగా పరిశీలిస్తే ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 33.5 సంవత్సరాలు అంటే ఎంత? నాకంటే చిన్నోడు. ఇప్పుడు నాకు 36. అంటే నాకంటే చిన్న వయసులో కూడా ఆయన ప్రపంచానికి ఎంత విమోచన ఇచ్చాడు తన పరిశుద్ధ జీవితం ద్వారా. అంటే ఆయన కార్చబడిన రక్తం, అందుకే పరిశుద్ధమైన రక్తం. స్తోత్రం, హల్లెలూయా. గొర్రెల రక్తం కాదు, మేకల రక్తం కాదు, గువ్వల రక్తం కాదు, మళ్ళీ పరిశుద్ధపరిచిన రక్తం యేసుక్రీస్తు రక్తం అనబడిన క్రొత్త నిబంధన రక్తం, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడుతున్న రక్తం. స్తోత్రం. ఇది సాధారణమైన రక్తం కాదు. ఏ రక్తం? పరిశుద్ధమైన రక్తం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంత గొప్ప రక్తం మన మధ్యకి ఎందుకని ప్రవహిస్తుంది అంటే నిన్ను నన్ను పరిశుద్ధులుగా మార్చాలని. ఏం చేయాలని? స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ పూట ఇక్కడ నువ్వు సమీకరించబడ్డావు, సమకూర్చబడ్డావు? దేవుడు ఎందుకు పిలిచాడో నిన్నంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. యేసు ప్రభు గొప్పవాళ్ళ కొరకు చూడలేదు, ధనవంతుల కొరకు చూడలేదు. నా కొరకు పరిశుద్ధంగా ఎవరు బ్రతకగలరా అని చూస్తున్నాడు. దానియేలు తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించిన వాడై ఉన్నాడు. కాబట్టి రాజులు మారిన అతను పెరుగుతూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నెబుకద్నెజర్ మారిపోయాడు, కానీ దానియేలు మారలేదు. బెల్షస్సర్ మారిపోయాడు, కానీ దానియేలు మారలేదు. దర్యావేషు వచ్చాడు, పోయాడు, కానీ దానియేలు స్థితి మాత్రం పెరుగుతూనే. రాజులు మారినా, చక్రవర్తులు మారినా, రాజ్యపు పరిస్థితులు మారినా, దానియేలును దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక బానిస నుండి బలమైన అధికారి స్థాయి వరకు నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా ఉన్న నీ జీవితాన్ని అత్యున్నతమైన స్థితిగతుల్లో నిలబెట్టగలగాలంటే నీకు ఉండాల్సింది ఏంటంటే జనబలం, అండబలం, కొండబలం, ధనబలం. ఈ బలం కాదు, పరిశుద్ధత. ఏముండాలి? నువ్వు పరిశుద్ధంగా ఉంటే, ఉండగలిగితే హెచ్చించడం ఆయన పని. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు వింటానికి కఠినంగా ఉన్న కొన్ని మాటలు చెప్పనా? అనేక మంది స్త్రీలలో పరిశుద్ధత కనబట్ల. ఆ మధ్య పెళ్ళయింది, భర్త ఉద్యోగానికి వెళ్తున్నాడు, భార్య ఇంట్లో ఒక్కతే ఉంటుంది, బోరు కొడుతుందంటే ఒక ఫోన్ కొనియండి అంటే ఒక ఫోన్ కొనిచ్చాడు. కొంతకాలం గడిచింది, ఆ ఫోన్లో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయింది. ఆ వాట్సాప్ గ్రూప్లో ఎవరి నెంబర్ యాడ్ చేశారు? ఏమో నెంబర్ యాడ్ చేశారు. ఇది ఎవరి గ్రూపు ఏంటి, నన్ను ఎందుకు యాడ్ చేశారని చూస్తే ఆ గ్రూప్ ఎవరిదంటే వాళ్ళ 10th క్లాసు స్టూడెంట్స్ అందరు కలిపి ఒక గ్రూప్ పెట్టుకున్నారు. ఈ గ్రూప్లో ఫోటోలని చూస్తే ఎవరున్నారంటే తను ప్రాణాతి ప్రాణంగా ప్రేమించినటువంటి అబ్బాయి బొమ్మ ఉంది. చూసి అయ్యో అని గ్రూప్లో ఎగ్జిట్ అవ్వద్దు, అట్లా కాదు, వాడి నెంబరు పర్సనల్గా తీసుకొని సేవ్ చేసుకొని హాయ్ అని పెట్టింది. ఆడు ఊరికనే ఉంటాడా?
2 ఐలు పెట్టి హాయ్ అని పెట్టాడు. ఎంతకాలం చాటింగు, మీట్ అవుదాం అన్నాడు. భర్తని నమ్మించి ఈ భార్య ఏం చేసిందో తెలుసా? 10th క్లాస్ ప్రేమించినోడితో ఇక చట్టాపట్టాలు వేసుకొని పార్కులు, సినిమా హాళ్ళు తిరగటం ప్రారంభించింది. ఎంతకాలం మీటింగేనా? మీటింగ్ కూడా అంటే పాపం కూడా అయిపోయింది. చివరికి ఎక్కడి దాకా వచ్చారంటే ప్రాణంగా భార్యని ప్రేమించిన వ్యక్తిని వద్దనుకొని ఏమంటుందో తెలుసా? 10th క్లాసులో ప్రేమించిన పనికి మాలినోడి కోసం ఎవరిని వదిలిపెట్టేసింది? చాటింగ్తో ప్రారంభించబడింది, మీటింగ్ అయింది, మీటింగ్ తర్వాత మీటింగ్ అయింది, మీటింగ్ తర్వాత చీటింగ్ అయింది. పెళ్ళైన సహోదరులారా చాలా జాగ్రత్తగానండి. నీ భర్తకు తెలియకుండా ఎవరితో నీ చాటింగ్. నువ్వు పెద్ద ముసుగేసుకొని ఇక్కడ కూర్చోవచ్చు, హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఈరోజున చాలా మంది స్త్రీలు పురుషుల్ని, భర్తలని మోసగిచ్చుచు ఉన్నారు. చాలా జాగ్రత్త. ప్రేమగా చూసుకుంటే కొంతమందికి తిన్నది అరగని పనులు చేస్తూ ఉంటారు. అవి ఎక్కడ దాకా వస్తాయి? చిలికి గాని వానయ్యి విడాకుల దాకా వస్తాయి.